రైట్ ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో కూల్చివేతలపై పలువురు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇక దీనిపై విచారణ జరిగింది. విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా అమీన్పూర్ తహసీల్దార్ కోర్టులో హాజరై వివరణ ఇచ్చారు. శని ఆదివారాలు సూర్యాస్తమయం తర్వాత ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం మీరు ఎందుకు పని చేయాలని ప్రశ్నించింది. సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి అత్యవసరంగా కూల్చివేస్తున్నారని అడిగింది. శని ఆదివారాల్లో కూల్చివేయవద్దని గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయని గుర్తు చేసింది. కోర్టు తీర్పుల విషయం కూడా తెలీదా అని తహసీల్దార్ను ప్రశ్నించింది. గతంలో మీరు కూల్చివేసిన కేసుపై స్టే విధించిన విషయం తెలీదా అని అడిగింది. చట్ట ప్రకారం నడుచుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని తహసీల్దార్ను హెచ్చరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ రాము మరింత సమాచారం అయితే అందిస్తారు. రాము, చెరువులకు సంబంధించినది ఏదైతే కబ్జా జరిగిందో ఈ కబ్జాకు సంబంధించిన దానిపైన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఈ నేపథ్యంలోనే హైడ్రాను ఒక కొత్త కమిటీని హైడ్రాను తీసుకురావడం జరిగింది. హైడ్రా ఆధ్వర్యంలో అట్లాగే జిహెచ్ఎంసీకి సంబంధించి హైడ్రా, వాటర్ బోర్డు ఈ మూడుకు సంబంధించిన సమన్వయంగా హైదరాబాదులో ఎక్కడెక్కడ కబ్జాకు గురైనాయి అనేది పరిశీలన చేయడం జరిగింది. పరిశీలన చేసిన తర్వాతనే కూల్చివేతలను ప్రారంభించడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో అమీన్పూర్ ప్రాంతంలో కొంతమంది ఎవరైతే పేదలు ఉన్నారో పేదల ఇళ్ళు అయితే కూలిపోవడం జరిగింది, కూల్చివేతలకు గురైంది. ఈ నేపథ్యంలో వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టును ఆశ్రయించినందుకు ఆదివారం రోజున మీరు ఎందుకు కూల్చివేస్తున్నారు, అట్లాగే హైడ్రాకు సంబంధించిన అథారిటీ ఏమిటి అని కోర్టు నిలదీయండి. హైడ్రా చేస్తున్న పనికి సంబంధించిన హైడ్రా కమిటీ ఏర్పడడానికి ఒక ఉన్నతమైందా, దీన్ని ఎవరు ఎట్లా దీనికి ఉన్న ఆధారాలు ఏమిటి అనేది కూడా కోర్టు నిలదీయడం జరిగింది. మీరు ప్రభుత్వంకి సంబంధించిన దాంట్లో ఇక్కడ ఒక పర్టికులర్ క్వశ్చన్ అడగడం జరిగింది. మీకు సంబంధించిన ఆదివారం రోజున ఎందుకు కూల్చివేతలు చేస్తున్నారో చెప్పాలని సూటిగా ప్రశ్నించడం జరిగింది. అట్లాగే పత్రికలు చెప్పినట్లు వింటున్నారా లేక ఫాలో అవుతున్నారా అని కోర్టు రంగనాథ్ను ప్రశ్నించింది. లేకపోతే అట్లాగే నోటీసులు ఇవ్వకుండా కూడా మీరు కూల్చివేస్తున్నారు కదా, ఎందుకు కూల్చివేస్తున్నారు? హైడ్రాకున్న చట్టబద్ధత, ఒక కమిటీ ఏర్పడినప్పుడు ఒక చట్టబద్ధత ఉంటుంది. ఈ హైడ్రాకి ఎట్లాంటి చట్టబద్ధత ఉంది అనేది కోర్టు నిలదీయడం జరిగింది. మొత్తానికైతే హైడ్రాకు ఒక చురక వేసిరని చెప్పొచ్చు కోర్టు. మొత్తానికి హైడ్రాకు సంబంధించిన దాంట్లో ఎక్కడ ప్రజలకు సంబంధించిన ఆస్తులు, ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలకు సంబంధించిన ఇండ్లు కూల్చడానికి లేదా వాటిని గుర్తించడానికి ఎక్కడ అక్రమాలు జరిగినాయి, ఎవరెవరు అక్రమంగా నిర్మిస్తున్నారు, ఏ ప్రజలకు సంబంధించిన ఆస్తులు కూలగొడుతున్నారని కోర్టు సీరియస్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం కోర్టుకు సంబంధించిన ఏవైతే అడిగిన ప్రశ్నలకు రంగనాథ్ సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే మేము చెప్పింది మీరు వినాల్సిన అవసరం ఉంది కాబట్టి కోర్టుకు సంబంధించిన అన్ని వివరాలు మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అందుకే మీరు అంటే ప్రజలకు సంబంధించిన ఏవైతే బాధలు ఉన్నాయో, ప్రజలకు సంబంధించిన ఏవి పేద ప్రజలకు సంబంధించిన భూములకు అది సంబంధించిన ఇండ్లు ఏవైతే కూల్చేస్తున్నారో వాటన్నిటిపైన క్లారిటీ ఇవ్వాల్సింది. ఆదివారం సెలవు దినాన మీరు కూల్చడానికి లేదు కాబట్టి ప్రభుత్వానికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో ప్రజలకు సంబంధించిన భూములకు సంబంధించింది లేదా అక్రమంగా ఎవరైతే నిర్మాణాలు చేశారో వాటన్నిటిని గుర్తించిన తర్వాత పూర్తి స్థాయిలోనే ఈ చర్యలకు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక చట్టబద్ధత వచ్చినంత మీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, హైడ్రాకు హక్కులు ఎక్కడివి అనేది కూడా ప్రశ్న జరిగింది. మొత్తానికి హైదరాబాదులో హైడ్రాకు ఒక భారీ షాకే తగిలిందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు రంగనాథ్ కూడా కోర్టు ఇచ్చిన అనంతరం మళ్ళీ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మేము మూసీ పరివాహక ప్రాంతంలో ఎక్కడ ఇళ్లను కూల్చివేయడం లేదు, ఎవరికి సంబంధించిన పేదవారికి సంబంధించిన ఎక్కడ మేము పరిశీలన చేయడం లేదు, మాకు ఎట్లాంటి సంబంధం లేదు, హైడ్రాకు సంబంధం లేదని కూడా హైడ్రా కొద్దిసేపటి కింద ఒక ప్రకటన కూడా చేయండి. ఏది ఏమైనప్పటికీ హైడ్రాకు హైకోర్టు తీసుకున్న చర్యల వల్ల భారీ షాకే తగిలిందని చెప్పవచ్చు. మొత్తానికైతే రాబోయే కాలంలో హైదరాబాద్కు సంబంధించి మూసీ పరివాహక ప్రాంతాన్ని శుద్ధి పేరుతో ఏదైతే చేస్తున్నారో మూసీని శుద్ధి చేసి హైదరాబాద్లో కలుషితం లేని వాతావరణం అందించాలని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చేపట్టిందో ఏది ఎట్లాంటి పరిశీలన జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇది భారీ జలకే అని చెప్పొచ్చు. రాబోయే కాలంలో హైడ్రా పని విధానం ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాము.